ఆత్మ చేత శరీర కార్యములు ఎవరు చంపెదరో వారు జీవించెదరు. హల్లెలూయా చెప్పండి. దేంతో చంపాలట? శరీర కార్యం. ఆత్మతోటి చంపాలి. ఆత్మతో శరీర కార్యాలను చంపాలి. అప్పుడు మనం జీవించగలుగుతామని తెలియజేయబడుతూ ఉంది. ఆత్మతో శరీర కార్యాలు చంపడం అంటే ఈ వస్తువు చాలా బాగుంది, ఈ వస్తువు చాలా బాగుంది, ఇది నాదైతే బాగుంటుంది, ఈ వస్తువు నా దగ్గర ఉంటే బాగుంటుంది. కానీ వస్తువు నాది కాదు, వాడది. ఈ వస్తువు నాదైతే బాగుంటును. ఇది శరీర వాంఛ. ఆత్మ అంటే దాని వస్తువు నీకు ఎందుకు అయినప్పటికీ ఆత్మ పక్కన పెట్టేసి శరీరం చెప్పినట్టు వస్తువు పట్టుకెళ్ళిపోతున్నాం. ఈరోజు పాపం చేసే వాళ్ళందరూ కూడా ఆత్మ చెప్పినట్టు వినని వారే, శరీరం చెప్పినట్టు వినేవారే. కాబట్టి శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. ఆత్మ సంబంధులే దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతారు. వింటూ ఉన్నారా? ఈ పాపము చేసేవారు అందరూ కూడా ఏ సంబంధులు ఏం చేస్తున్నారు? అక్కడ వెళ్ళడం ఏం చేస్తున్నారు? బయట జాగ్రత్తగా ఉండవు, స్ట్రిక్ట్గా ఉండాలి దేవుని సన్నిధిలో. కాబట్టి ఈ శరీర సంబంధులు దేవుని రాజ్యానికి అర్హులు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు లోకానికి శరీర సంబంధులను ఆత్మ సంబంధులుగా మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. శరీర సంబంధులను ఆత్మ సంబంధులుగా మార్చడానికి వచ్చాడు. ఈ శరీర కార్యం భయంకరమైన కార్యం. మనిషి అందాన్ని చూసి ఆకర్షణ చూసి వారి వస్త్రధారణ చూసి వారు వెనకాల పోతున్నారు, బూతులు చూస్తున్నారు, సెల్ ఫోన్స్లో అసహ్యమైన దృశ్యాలు చూస్తున్నారు, ఆ ధనాపేక్ష కలిగి ఉన్నారు, తప్పంటే పిచ్చి పట్టి ఉన్నారు. వింటూ ఉన్నారా? దేవుడు నేను ఒక పెద్ద అధికారిగా ఉండగా అదన్నీ వద్దు అని చెప్పి సేవలోనికి తీసుకొచ్చాడు. డబ్బు చూశాను, సినిమాలు చూశాను, రాజకీయ నాయకులు చూశాను, ఈ జీవితంలో ఎన్నో చూశాను. ఇవన్నీ వ్యర్థమని గ్రహింప చేశాడు. అదంతా విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా. అవన్నీ విడిచిపెట్టేమన్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. మళ్ళీ దేవుళ్ళలోకి వచ్చాక అవన్నీ పట్టుకుంటే నా అంత పాపి ఎవరు ఉంటారు? మళ్ళీ దేవుళ్ళలోకి వచ్చాక ఆ గొడవలన్నీ పెట్టుకుంటే నా అంత పాపాత్ముడు ఎవరు ఉంటారు? కాబట్టి యేసు వైపు చూస్తూ, యేసులాగా జీవిస్తూ యేసు రాజ్యాన్ని చేరుకోవాలి. మనం యేసుని వెంబడిస్తేనే ఆయన రాజ్యానికి వెళ్ళగలం. అందుకని ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవం. ఇంత స్పష్టంగా యేసు చెప్పాక ఇంకేయో మార్గాలు, ఇంకేయో సత్యాలు, ఇంకేయో జీవాలతో మనకు పనే ఉంది. చాలా క్లియర్గా చెప్పాడు. యేసు బైబిల్లో చెప్పిన ప్రతి మాట కరెక్ట్గా చెప్పాడు. దానికి మళ్ళీ మనం వంకర పెట్టక్కర్లా. ఆ మాట ప్రకారం అనుసరించడమే. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. నా మాట విని దాని చొప్పున చేయువాడు బండ మీద పునాది వేసుకుని గృహం కట్టుకున్నవాడు. నా మాట విననివాడు ఇసుకలో పునాది వేసి పడిపోయినవాడు. బుద్ధిహీనుడు. బుద్ధిమంతుడు ఎవరంటే యేసు మాట ప్రకారం జీవించేవారు. హల్లెలూయా. చూసారా? ఈ లోకాన పరలోకాన, ఈ లోకాన పరలోకాన మారని భలే భలే మాట, బైబులు మాట, భలే భలే మాట, యేసు మాట. నీ జీవితాన, నా జీవితాన, నీ జీవితాన, నా జీవితాన మారని మాట.
నా మాటల్లో తొన్నైనా పొల్లైనా కత్తి. ఇంకా ఎక్కువ చెప్పాలా మనకి యేసు ప్రభు? నా మాట ఎప్పుడు ఉంటుందంటే ఆయన మాట అనుసరించకుండా ఏదేదో చెప్తావేంటి? ఆలోచించండి. నువ్వు ఆయన మాట అనుసరించకుండా ఆయనకి లేని పని కూడా చెప్తావేంటి? ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నీ మాట ప్రకారం జీవించాలనుకున్నాను కానీ తప్పిపోయాను. అది ప్రార్థన, అది ప్రార్థన. దానివల్ల యేసు ప్రభు ఏం చెప్తాడు? నీ మాట ప్రకారం జీవించాలనుకున్నాను కానీ జీవించలేకపోతున్నాను అని ప్రార్థన చేసేవారిని దేవుడు ఎలా కరుణిస్తాడు? ఇది తప్పు కదూ, ఈ ప్రార్థన తప్పు కదూ. నిన్నటి వరకు నీ మాట ప్రకారం జీవించలేదు, ఈ రోజు నుంచి నీ మాట ప్రకారం జీవించాను అని చెప్తే కదా ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. అంతేగాని నేను జీవించలేకపోతున్నాను, తాగకుండా ఉండలేకపోతున్నాను, చూడకుండా ఉండలేకపోతున్నాను అంటే ఏం చేయమంటావు ఆయన్ని? నువ్వు తాగుతుంటే తిరుగుతుంటే తప్పు చేస్తుంటే చూస్తూ ఉండమంటావా దేవుడిని? తప్పు కదూ. ఇలాంటి ప్రార్థనలు అవసరమా మనకి? ఏదో ఒక రోజున మనలో పూర్తిగా మార్పు రావాలి కదా, సంపూర్ణంగా మనం మార్పు చెందాలి కదా. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది. మారు మనసు పొందకుండా పరలోక రాజ్యం లేదు. ప్రకటన గ్రంథంలో లైన్గా సంఘాలన్నిటికీ మారు మనసు గురించి చెప్పాడు యేసయ్య. మారు మనసు అంటే ఏంటి? నన్ను అభిషేకించింది ఆర్ఆర్కే మూర్తి గారు 2003 మార్చి 4. ఆయన అడిగాను నేను, మారు మనసు అంటే ఏంటంటే అని అడిగి. మంచి ప్రశ్న వేసావుపాయ్. ఆయన అన్నారు, మారు మనసు అంటే యేసు క్రీస్తు ఎలాగ ఆలోచిస్తాడో అలాగ ఆలోచించడమే మారు మనసు. యేసు ఎలా మాట్లాడతాడు, యేసు ఎలా చూస్తాడో, యేసు ఏమనుకుంటాడు. ఎవరైనా నన్ను తిట్టారు అనుకోండి, యేసుని తిట్టినప్పుడు యేసు ఏం చేశాడో నేను అది చేయాలి. ఎవరైనా నన్ను కొట్టారనుకోండి, యేసుని కొట్టినప్పుడు యేసు ఏం చేశాడో నేను అది చేయాలి. కొంతమంది అలాంటి గురించి కూర్చొని ఇక యేసుని కాపాడించుకోమంటే ఊళ్ళు చాలా మంది తింటారు. స్టార్టింగ్ మా బ్యాడ్ మీద సంఘం పెట్టినప్పుడు చుట్టూ ఉన్నవాడు తిట్టారు. ఈ రోజు పొగుడుతున్నారు. ఆ తిట్టినప్పుడు నేను ఎప్పుడు తిరిగి ఒక్క మాట కూడా అనలేదండి. ఈరోజు ఎవరు కృషించడానికి పైగా ప్రార్థన చేయడం. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న గృహాలన్నీ వాళ్ళ మనవులే కదా, పెద్ద పెద్ద కుటుంబాలు. ఇదేం కూడా మధ్యలో పెట్టావు అన్నారు చామాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది ఇదే సత్యం. ఇదే సత్యం. మీరు అబద్ధాన్ని నమ్ముకున్నారు. ఒక ఆయన వేసాడు గంతులు పైకి ఎగిరాడు. ఈరోజు భయంకరమైన స్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు 3 రోజుల నుంచి. ఒక పక్క అంతా కూడా పనిచేయట్లేదు. ప్రార్థన చదువుతున్నాం. తెలియక అజ్ఞానంతో కాబట్టి యేసు ప్రభు వచ్చింది ఎందుకు అంటే కనుక మనలను నరకం నుంచి మన ఆత్మను తప్పించడం. ఈ తప్పించబడాలంటే శరీరంలో ఉన్నప్పుడే దేవుడు మాట వినాలి. ప్రాణం ఉండగానే, వెలుగు ఉండగానే మీ క్రియలు చక్కదిద్దుకోండి. చీకటి వస్తుంది. ఒకరోజు కావడానికి ఆయన చనిపోయాడు. ఏం చేయమంటావు? మరి సమాధి కార్యక్రమాన్ని చేయండి. అమ్మా ఏం చేసినా ఇతని ఆత్మ అక్కడికి వెళ్ళదు. ఎందుకంటే బ్రతికుండగా, తెలియఉండగా, జ్ఞానం ఉండగా, నోరు ఉండగా, చెవులు ఉండగా, కళ్ళు ఉండగా, హృదయం ఉండగా ఏస్తునే రక్షకుడని ఒప్పుకోకుండా ఎవరు పరలోగా రోడ్డుతో ఒప్పుకుని హృదయంతో అంగీకరించి రక్షణ పొందాలి.
రక్షణ పొందిన తర్వాత రక్షకుడితో కలిసి జీవించాలి. లోకంతో కాదు, లోకంతో కాదు, యేసుతో కలిసి జీవించాలి. ఒక్క అబద్ధం ఆడము. ఒకనంటాడు పత్రికలు అబద్ధం ఆడువాడు అపవాది సంబంధం నిజం చెప్పువాడు దేవుడు సంబంధి. కాబట్టి చాలా చోట్ల మనం సువార్త ప్రకటించేటప్పుడు ఏమని ప్రకటిస్తామో తెలుసా? మీ ఆత్మకు మేము సువార్త ప్రకటిస్తున్నాం, మీ శరీరం నశించకూడదని మేము సువార్త ప్రకటిస్తున్నాం. యేసు ప్రభువు మతము కాదు. కొన్ని కోట్ల మతాలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. యేసు ప్రభు మతం కాదు, మార్గం కనుక ఎన్ని వేల సంవత్సరాల నుంచి అయినా ఇదే వాక్యం ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లోని ప్రతిరోజు ఎంత ధ్యానం చేస్తున్నా ఇంకా కొత్తగా ఉందంటే ఇది మతము కాదు, మార్గము. అదే ఇంకా కొత్తగా ఉంది. ఈ రోజు ఏదో మీరు పాస్టర్ చెప్తూ ఉంటారు, నేను చెప్తూ ఉంటాను. మన అస్తమాన వాక్యాన్ని పునరుదాగా ఏకతాడిగా మాట్లాడుతున్నాం రాత్రి 11 ప్రాంతంలో. అయినా వాడి కొత్తగా ఉంది. ఏంటి అర్థం? ఎన్నిసార్లుగా ఈ జీవగ్రంథంలో మాటలు ఎక్కువ కొత్తగా ఉన్నాయి. ఇవి దేవుని నోటి నుంచి వచ్చిన మాటలు. మనుషుల మాటలు అయితే 2 సార్లు ఇంత తప్పకుండా వచ్చేస్తారు. ఒక రోజు నేను దూర్పుగూడ దగ్గర వాక్యం ప్రకటించడానికి వెళ్ళాను. నేను వాక్యం అంతా పూర్తయిపోయిన తర్వాత అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చి ఏదో చెప్తున్నారు సాక్ష్యం. ఆ వెనకాల ఆయన అన్నాడు, బాబు ఈ సాక్ష్యం ఇప్పటికే 200 సార్లు వినేశాను, ఏదైనా వాక్యం ఉంటే చెప్పులేక కూర్చోన్నాడు. దేవుని వాక్యం ఉన్నంత దృష్టిలో వేరేది ఏది ఉండదు. ఈ వాక్యం ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ధ్యానం చేసినా మనకి కొత్తగా ఉంటుంది. అనుదినము ఆయన మన నోట కొత్త కీర్తన ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన సందేశం ఏంటంటే, మనం చదువుకున్న భాగంలో మరొకసారి చదువుకుందాం. లోకా సువార్త 15:37-32. కుమారుడా, అందుకతడు కుమారుడా, నీ పెళ్ళప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనకు సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పు. ఇప్పుడు కూడా యేసు ప్రభు దృష్టి అంతా పాడైపోయాడు కదా. యేసు ప్రభు దృష్టి అంతా పాడైపోయాడు. మన దృష్టి అంతా బాగున్నాడు. ఎంత తేడా! మన దృష్టి అంతా బాగున్నాడు. మన ఒక ఆవిడతో వాడు అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడుతూ, అబ్బాయి చాలా మంచోడమ్మా, యోగ్యుడమ్మా, కానీ పాడైపోయారమ్మ వాడు. ఆ అబ్బాయి ఈ అబ్బాయిని ఈ అబ్బాయి యోగ్యుడమ్మా అంటే చెప్తున్నాం. పాడైపోయినోడికి మా పిల్లలు ఇస్తానా, మా పిల్లలు ఇస్తానా? మన దృష్టి బాగున్నవాడు కదా, ఆయన దృష్టి పాడైపోయినాడు కదా. సమాజ మందిరానికి వెళ్ళాడు, అందరూ అందంగా కూర్చున్నారు మీలాగా, కానీ ఒక ఆవిడ కూలితో ఉంది. ఆయన దృష్టి అవుతుంది భూమితో ఉన్నవాడు. అలాగే ఒక గ్రామంలో గదరాయి అక్కడికి పెడుతున్నప్పుడు ఆయన గ్రామంలో కలపడిన శ్మశానానికి వెళ్తుంటే అందరూ ఇదే శ్మశానానికి వెళ్తారని తెలుసుకోవడం. నేనే ఉన్నాను. ముందు అయ్యగారు చర్చిన తర్వాత శ్మశానానికి పోవాలంటే బస్సు మధ్యవైపు అనుకుంటాడు మా డ్రైవర్. ఇది కాదు మధ్యవైతే శ్మశానానికి వెళ్దామంటాడు. మరి యేసుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి. ఏ పాస్టర్ గారు శ్మశానానికి వెళ్తాడో సమాధి కార్యక్రమం తప్ప మనకి ఎప్పుడు శ్మశానానికి కాదు. కానీ శ్మశానం కాడున్న వ్యక్తి కోసం వెళ్ళాడు. అతడు 2 దెయ్యాలు బట్టి కొట్టుకుని అందరి మీద రాళ్ళు వేసి అతని దగ్గరికి వెళ్ళి విడుదల చేశాడు. అతడు స్వస్థత పొంది యేసుప్రభు పక్కన కూర్చుంటే చూడటానికి వస్తున్నారు అందరూ. ఇప్పుడు అర్థమైందా నీకు? అందరికీ అర్థమైందా? యేసుప్రభు పడిపోయి నశించిపోయి కూలిపోయి కుమిలిపోతున్న వారి కొరకు చెడు. మనకి అలాంటి వాడు అంటే అసలు ఇష్టపడదు. నేను అన్ని పోగొట్టుకుని 90 ఏళ్ళలో వచ్చాను. కోట్లు పోయిన ఉద్యోగాలు పోయి అన్ని పోయి ఇంటికి వచ్చి కూర్చుంటే ఒక్కడు అయ్యో పాపం అన్నవాడు లేదు.
ఎవరు వచ్చినా పలకరించేవాడు లేదు. బంధువులు స్నేహితులు అందరూ దూరం. ఎందుకంటే ఎవరు అడుగుతారేమో చూసారా. తను దూరం అయిపోయాకే నా దగ్గరికి వచ్చాడు. ఈ రోజు నేను 100 మందికి సహాయం చేసే స్థితికి నాకు తీసుకొచ్చాడు. స్నేహితులు తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు తోసేసిన విమర్శించిన వాళ్ళు 30 మందికి బాప్తిసం ఇచ్చారు. విమర్శించి ద్వేషించిన వారికి 30 మంది. వాళ్ళు రక్షణ పొందుతారని నేను కూడా అనుకోలేదు. కానీ అందరూ దేవుడు వైపు చాలా మంది విషయం తిరిగేస్తాం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీకు అందరికీ రక్షణ ఇచ్చేది సేవకుగా యువగా లాభంగా రక్షణ ఇచ్చేది ఆయన అనుకుంటే ఇస్తాడు. కాబట్టి మీరు ఎవరి గురించి ఆయన ప్రార్థించేటప్పుడు మీరు వాళ్ళ మీద బలవంతం చేయకండి. దేవుడిని అడగండి. వాళ్ళతో మాట్లాడతారు, నా భర్తతో మాట్లాడు, నా భార్యతో మాట్లాడు, నా పిల్లలతో మాట్లాడు, నా కూతురుతో మాట్లాడు, నా చెల్లితో మాట్లాడు, మా గ్రామస్తులతో మాట్లాడండి అని మీరు ప్రార్థన చేయాలి. మీ ప్రార్థన ఆయన అంగీకరించినప్పుడు తప్పకుండా వారికి రక్షణ అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో రక్షణ పొందడం ఎంత ప్రాముఖ్యమో రక్షణ నిలబెట్టుకోవడం అంతకంటే ప్రాముఖ్యం. పొందిన రక్షణ కోల్పోతున్నారు రకరకాలుగా. ఇక్కడ జరిగింది ఏంటంటే మీరందరికీ తెలుసున్న విషయమే, కొత్త విషయమే కాదు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు, జమీందారు గారు. ఆయన ఆ జమీందారు కుమారులు పెద్దవాడు తండ్రి మాట వింటున్నాడు, చక్కగా ఉన్నాడు. 2వ వాడు నీ లెక్క అది కాదురా నాన్న, కాదు, కుదరదు. ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్. నేను సంతోషంగా జీవించాలనుకుంటున్నాను. నీకు ఇక్కడ సంతోషానికి వెళ్ళే వచ్చిందిరా, చాలా రోజులు వచ్చింది. నాకు ఇచ్చేయి, మా వాట నాకు ఇచ్చేయి. పెద్ద పెద్ద గొడవలు చేశాడు తండ్రి. ఆయన ఆస్తి మాట ఆయన చూశాడు. చూసిన తర్వాత ఆ తీసుకెళ్లి దూర ప్రాంతానికి వెళ్ళి వ్యాపారాలు చేసి అక్కడ కరువు వచ్చి మొత్తం నష్టం వచ్చేసి అన్ని పోయింది. అన్ని పోయిన తర్వాత కూడా ఎవరుంటారు? మీరుంటారా? మీరుంటారా? ఒక్కరు అన్ని పోయారు. కాబట్టి అందరూ వదిలేకపోయారు. మనవాడేమో ఈ విషయాలు అంతం కావట్లేదు.
ఉద్యోగం చేయలేడు జమీందారు కొడుకు. భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. నేను ఉద్యోగం పోయిన తర్వాత అమ్మిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్తే 2002లో ఒక ఆయన దగ్గరికి ఉద్యోగానికి వెళ్తే, మీకు ఉద్యోగం ఇవ్వడం వల్ల నాకు చిన్న సమస్య అన్నాడు. అదేంటంటే బాబు నేనేం చేశాను, జాగ్రత్తగా చేసుకుంటాను. అది కాదయ్యా బాబు, నువ్వు వాటర్ అనుకుంటాను, నేను పర్వాడు అనుకుంటాను, నీకు ఎవరైనా అన్నాడు. చాలా ఆటంకాలు, ఎక్కడ ఉద్యోగం దొరకలేదు, చాలా ఇబ్బందులు పడ్డాం. చేసుకున్నాడు, నేను ఉద్యోగం ఇస్తాను నీకు అన్నాడు. అది గొప్ప ఉద్యోగం ఇచ్చాడు. కాబట్టి ఇతను ఎక్కడికైనా జమీందారు కొడుకు ఏం పని చేస్తావా, నువ్వేం పని చేస్తావేను, చివరికి తిండి లేదు, కట్ల కాసుకొని భయంకరమైన పరిస్థితి. చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే, ఎందుకంటే మనందరం శుభ్రంగా భోజనం చేస్తున్నాం కనుక దాని విలువ తెలియదు. 2001 జనవరిలో గుజరాత్లో భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు వాళ్ళందరూ వందలాల వ్యాపారం, మా బావగారు కూడా అక్కడే ఉన్నారు. అన్ని మేడం ఆఫీసులు అన్ని లోపలికి వెళ్ళిపోయి భూములు నడి పట్టణంతో నడుపుకు నిలబెట్టారు. అందరూ ఒక్కొక్క ₹1,00,00,000 ₹50,00,000 వందలాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అన్ని భూములు వెళ్ళిపోయాయి. ఖాళీ పట్టణంతో ఉంటున్నారు గుజరాత్ నిధులు. వాళ్ళు దేని కోసం చూస్తున్నారు తెలుసా? హెలికాప్టర్ నుంచి ఆహార పట్టాలు ఇస్తుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి చొక్కా చిప్పుకుని ఆహార పట్టాలు లాక్కుంటారు. అది ఆహారం చాలా ప్రాముఖ్యమైంది. మనకు అది లేకపోతే బతకడం కష్టం. అందుకే దేవుడు అన్నాడు, నా పిల్లలకి ఆహారం వస్త్రము నేను ఇస్తాను. మనం ఆహారాలు తెలియదు, కానీ ఒక 2 రోజులు ఆహారం మానేసి చూడండి, దాని విలువ మనకు అర్థమవుతుంది. కరువు వచ్చేసింది, ఆ అబ్బాయి ఉన్న ప్రాంతంలో కరువు వచ్చేసింది, ఆహారం లేదు. ఏం చేస్తాడు? ఆ జమీందారు కొడుకు ఎక్కడికెళ్ళాడు? పంపులు మేపుకున్న వాడి దగ్గర, పంపులు మేపుకున్న వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నీ పంపులు మేపుతాను నాకు పెట్టండి. వింటున్నారా? ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఈ వాక్యానికి లోతైన సత్యం ఏంటంటే, దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను పిలుస్తుంటే నువ్వు ఈ లోకంలో హక్కులు కాయటానికి పోతాము. ఆయన దృష్టి అసహ్యమైన జీవితంలో ఎందుకు పుస్తల గురించి మాట్లాడుతున్నాను తెలుసా? ఈ గతవేంద్ర సమాధి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఉన్న 2 దెయ్యాలు దేవుడిని ఏమడిగినాయి అంటే, మమ్మల్ని పాతాళానికి పంపొద్దు, అదిగో పంపుల మందులో పంపిస్తున్నారా? పంది అనేటప్పటికి ఒక అసహ్యమైన జంతువు. ఈ రోజు నేను చెప్పవలసినది ఏంటంటే, మనము దేవుని పిల్లలపై ఉండి దేవుని ఆత్మ మనం పొందుకొని దేవుని పిల్లలుగా జమీందారు మహారాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవాది దేవుడు పిల్లలమైనటువంటి మనము పొందుల దొడ్డుల్లో తిరుగుతున్న రక్షణ నా జీవితంలో 40 సంవత్సరాలు పొందుల దొడ్డులో తిరిగాను. అయితే బయట చూడటానికి ఆ పొందుల దొడ్డు ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ఉంటాడు, మేడం డబ్బులు. దానిపై నుంచి దేవుడు చూస్తున్నప్పుడు నేను ఒక అసహ్యమైన స్థలంలో ఉన్నాను. పైనుంచి దేవుడు రక్షణ లేని వారు చూసినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారమ్మా? అసహ్యమైన స్థలంలో. మీరు ఒకసారి ఆలోచించండి. అపవాది తిరిగే స్థలాలు అసహ్యమైన స్థలం. జాగ్రత్తగా అపవాది మిమ్మల్ని ఉన్నతమైన స్థలాల్లో తిరగడానికి ఇష్టపడడు. మీ చేత అసహ్యమైన పనులు చేయించి అసహ్యమైన స్థలాల్లో ఉండటమే వాడు మీకు చేసేస్తారు.
అందుకే దేవుడు అన్నాడు పౌరులతోటి, నిన్ను వాళ్ళ దగ్గరికి పంపుతున్నాను, వారు చీకటిలో నుంచి వెలుగులోనికి, అపవాది అధికారం నుండి దేవుని అధికారంలోకి రప్పించటకు నిన్ను వారి దగ్గరికి పంపుతున్నాను. ఈ అసహ్యమైనటువంటి జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత భయంకరమైందంటే ఈ జీవితం. యేసుక్రీస్తు శిలువంత భయంకరమైంది లోకం. యేసుక్రీస్తు ఎందుకు అలా మేలు కొట్టించుకుని అంత దారుణంగా హింసించబడవచ్చు? ఇది అంత భయంకరమైంది. మనుషులకి ఏం అర్థం కావట్లేదు. మేము బ్రహ్మాండంగా ఉన్నాం అనుకుంటా, మా దగ్గర డబ్బు ఉంది, ప్రాణం ఉన్నాయి, మా దేవులోటు. వాళ్ళకి చెప్పాలి మనం, అయ్యో మీరు నరకానికి వెళ్ళిపోతున్నారు. వారు వినరేవాడిని వినకపోవాలి అంటాడు దేవుడు. వారు విన్నా వినకపోయినా వీళ్ళు చెప్పు. మనం ఏం చేస్తామంటే మనం చెప్పాలండి, మనం చెప్పినప్పుడు చెప్పాలి. ఒక రోజున ఒక ఆవిడ మా వీధిలో అబ్బాయిని గట్టిగా పెట్టేసి బయటకు వస్తుంది. చెప్పేస్తానంటున్నాడు, నువ్వు చెప్పేసినాడు నేను అన్నమాట. ఏంటి పెద్ద గొడవ, అందరూ వెళ్ళిపోయారు ఇంటి దగ్గర. చెప్పేస్తానంటాడు, చెప్పేసిన అన్నమాట. వాళ్ళు ఒక గట్టిగా పెట్టేసుకుంటూ పడుకుని, నేను చెప్పేస్తానంటాడు, చెప్పేసిన అన్నమాట. అందరూ వెళ్ళిపోయి ఏంటంటే వీడు మళ్ళీ తాగుతారికి వెళ్ళిపోతున్నాడు, తాగేసి భయంకరంగా పాడైపోతున్నాడు. ఇవన్నీ చచ్చిపోయినా సరే ఆడి తాగుడికి అన్నమని నేను అంటాను. సరే ఆ తల్లిదండ్రులమ్మ వింటున్నారా? తాగి వచ్చిన తర్వాత భరించలేక ఆ తాగుడికి అనకుండా గట్టిగా కొడుకు పడుతున్నాడు. గర్భవతిలో తాగుడు నిన్ను చంపేస్తానంటాడు. ఈ రోజు మనము యేసుక్రీస్తు దగ్గరికి మేము రావాలన్నప్పుడు మనల్ని చంపుతానికి కూడా వాడు సిద్ధంగా ఉంటారు. మనకు ముందు ఉన్న వాళ్ళు అందరూ చంపించారు. తప్పనే చంపినా తప్పలేదు. ఎందుకంటే సౌలుగా ఉన్నప్పుడు స్టీఫెన్ చంపేశాడు, ఇంకా అనేక మందిని చంపేశాడు. చంపినా కూడా దేవుడు సౌలుని పౌలుగా మార్చాడు. హల్లెలూయా. మనం ఎవరి గురించైనా చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా రక్షణలోకి వచ్చినప్పుడే వింటూ ఉంటారా? కాబట్టి ఇతను భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏమి దొరకలే కాదు, అసహ్యమైన పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు అతను మాట్లాడే మాట చూడండి. 18వ విషయం 15-18. నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసింది. ఇక్కడ ఇప్పుడు ఇతను పాపం చేసింది తండ్రికి వ్యతిరేకంగా. పరలో మాట్లాడండి, పరలో మాట్లాడండి. ఎంత ఆశ్చర్యం! ఉదాహరణకి నేను కానీ మీరు కానీ ఎవరైనా పాపం చేస్తుంటే, ఒక వ్యక్తికి పాపం చేస్తుంటే ఆ వ్యక్తికే కాదండి, దేవుడి ఎదుట కూడా పాపం చేస్తున్నాం. హల్లెలూయా. శిక్ష దేవుని ఎదుట పాపం, ఇక్కడ పాపం, రెండు పాపం చేస్తున్నాం. ఇతను అంటున్నాడు, పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా మనం పాపం చేసేటప్పుడు ఏం ఆలోచించాలంటే, ఒకటి మనము నరకానికి వెళ్ళడానికి ఒక పాపము, మనము దేవుని ఎదుట చేసేదానికి ఒక పాపము, రెండంతలో నరకానికి వెళ్లాల్సిన అవసరం. హల్లెలూయా. పాపం చేసేవాడు రెండు రకాలుగా చేస్తున్నాడు. ఒకటి ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలంటే, భార్యను మోసం చేస్తున్నవాడు భార్యనే కాదు మోసం చేస్తుంటాడు, దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుణ్ణి భార్య ఇద్దరిని మోసం చేస్తున్నాడు. అలాగే తను తండ్రిని బాధ పెట్టాడు, దేవుణ్ణి బాధ పెట్టాడు. మీరందరూ ఈ రోజు పెంచుతారు. అబద్ధాలు వాళ్ళని మోసం చేస్తున్నాం. ఏం చేసినా మనం మనుషుల్ని బాధ పెడుతున్నాం, చెప్పాలి, దేవుడిని బాధ పెడతాం. అందుకే యేసు ప్రభు యొక్క వాక్యం విన్నవారు ఏం మానేయాలి? ఎవ్వరికి విరోధంగా పాపం చేయకూడదు. హల్లెలూయా. అదే మారు మనసు. దాని పేరే మారు మనసు. చూడండి, ఇతనికి మారు మనసు వచ్చింది. ఇతను అంటున్నాడు 19,
ఇక మీదట ఇక మీదట నీ కుమారుడనని నీ కుమారుడను అనిపించుకొనటకు యోగ్యుడను యోగ్యుడని కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి ఎదుగు వచ్చాడు. అదే పాపం, దాని పేరే పాపం. ఎప్పుడైతే నేను చేసిన తప్పు, నేను చేసింది పాపం, నేను నీ కుమారుడు అనిపించుకునే యోగ్యత నాకు లేదు, ఎప్పుడైతే అతడు లోపల పశ్చాత్తాపాన్ని పొందాడో వెంటనే దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. దాని పేరే పాపం. వాడు అంటే ఏదో పెద్ద విశేషమేం కాదు. నువ్వు చేస్తున్న పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెడతామే మారు. హల్లెలూయా. దాని పేరే మార్పు. ఎప్పుడైతే నేను యోగ్యుడను కాదు అన్నాడు అలా నేను చెప్తున్నాడు. చూడండి వాడింకా 20 వర్షం. వాడింక దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని పెట్టున్నారా? ఎవరు ముద్దు పెట్టుకున్నాడు? ఎవరు చూసారా? ఇంట్లో కూడా వారు మనసు చూస్తే యేసు ప్రభు ముద్దు పెట్టుకుంటాడు. అదేదయ్యా వారు మనసు పొందాడు ఆ అబ్బాయి. అదేంట్రా నువ్వు నా కొడుకు కాకుండా పోతావా? మనమందరం దేవుని పిల్లలమే. దేవుడికి ఎంత భావం ఈరోజు అర్థం చేసుకుందాం. ఈరోజు అర్థం చేసుకుని వారు మనసు పొంది మనం అందరం దేవుడి దగ్గర ఒక మాట చెప్తాం, దేవా నేను పాపం, నన్ను క్షమించు అని అడుగుతాం. ఈ మాట అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాం, అన్యజనులకు అర్థమయ్యేటట్టు చెప్తాం. అయ్యా మేం చేసుకున్న వాటిని ఆరాధిస్తున్న పాపం చేస్తున్నాం. మీరు మమ్మల్ని చేశారు కానీ మేం చేసుకున్న వాటిని మేము ఆరాధిస్తున్నాం. మేము కృపలో ఉన్నాం, మేము మోసంలో ఉన్నాం, మేము వేషంలో ఉన్నాం. చూసారండి, క్రైస్తవులు కూడా చాలా మంది పూర్తిగా క్రైస్తవులు వెంబడించడం లేదు, రకరకాలుగా జీవిస్తున్నారు. వారు కూడా మారు మనసు పొందాలి. మన సువార్త 20 సంవత్సరాలు అవుతుంది. ఈ సువార్త ఇద్దరికి ప్రకటిస్తున్నాం. ఒకటి క్రైస్తవులకు, 2 క్రైస్తవేతరులకు. క్రైస్తవేతరులకు యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాం, క్రైస్తవులకు రక్షణ జాగ్రత్త అని ప్రకటిస్తున్నాం. ఈ 2 ప్రకటిస్తున్నాం. కాబట్టి మనం ఆలోచన చేస్తే పాపంలో బంధించబడి, మోసంలో బంధించబడి వేరుకుంటున్న ఈ కార్యక్రమాలను జరుగుతుంటే నా హృదయం మేడ మీద నుంచి వీళ్ళందరూ ఎప్పుడు తెలుసుకుంటారు? యేసయ్యను ఎప్పుడు తెలుసుకుంటారు? సత్యములో ఎప్పుడు వస్తారు? చూసారా, ఇంతకు తెలుసుకున్నాడు. నేను జీవించింది తప్పు, నా తండ్రిని బాధ పెట్టాను, దేవుడిని బాధ పెట్టాను, నాన్నని బాధ పెట్టాను, అమ్మని బాధ పెట్టాను, నేను పాపం చేశాను అని తెలుసుకున్నాడు. హృదయంలో నిర్ణయించుకున్నాడు, పాపాన్ని విడిచిపెడతాను నిర్ణయించుకున్నాడు. అదే పాపం. అందుకే మెడ మీద పడి ముద్దు పెట్టుకొని 22వ విషయం. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికేను, మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికినని చెప్పాడు. ప్రశస్త వస్త్రాలతో అలంకరించాడు, స్నానం చేయించాడు, అన్ని అలంకారాలు చేసేది, మనిషి వింత కోసం ఏర్పాటు చేయడు. ఇంకో మాట చెప్పనా, మీకు ఆశ్చర్యపోయే మాట చెప్పనా, ఎప్పుడైతే మన హృదయం మారిపోయిందో, ఇక్కడ జమీందారు దేవుడు, చిన్న కుమారుడు నువ్వునే. ఎప్పుడైతే మన హృదయం నిజంగా మారిపోయింది, ఎందుకంత గట్టిగా చెప్తున్నాను తెలుసా, ఎప్పుడైతే మన హృదయం నిజంగా మారిపోయిందో ఈ కార్యాలన్నీ మనకు చేసే మన దేవుడు నూతనంగా కనిపిస్తున్నాడు. ఎంతబెట్టినాడు ప్రాంతాన్ని అంగీకరించేసి వాడు కావాల్సిన చేసి వాడి కార్యాలన్నీ తొందరగా చేసేదని నూతనకు ఆజ్ఞాపిస్తాడు.
చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ జగద్వారి గారు సేవకునికి ఎలాగ ఆజ్ఞాపించాడో దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఈ కార్యాలు ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తూ ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న కార్యాలన్నీ స్పీడ్ అందుకుంటాయి, వేగాన్ని అందుకుంటాయి. ఒకవేళ ఈ రోజు కూడా ఈ రాత్రి కూడా నువ్వు బాగా మనసు పొందలేదు, ఈ రోజు కూడా నేను చేసిన తత్వాలను ఒప్పుకోవట్లేదు అనుకో, మళ్ళీ రేపు పొద్దున్న మా పరిస్థితి అది మళ్ళీ పెట్టుకుంటాం. ఎందుకంటే పడిపోయి ఉండేవారు ఎవరంటే వారు మనసు లేని వారు, లేచి నిలబడిన వారు ఎవరంటే వారు మనసు పొందిన వారు. హల్లెలూయా. వింటున్నారా? వారు మనసు పొందిన వారు, నిలబడిన వారు, వారు మనసు లేని వారు, పడి ఉన్నవారు. ఈ మాట గుర్తు పెట్టుకోండి. జమీందారు గారు వాళ్ళ అబ్బాయికి ఏదేదైతే చేస్తున్నాడో దేవుడు నీకు ఆయన చేసి వస్తాడు. ఎంత అద్భుతంగా చేస్తాడో తెలుసా? మీరు ఊహించలేని కార్యం. మీరు ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నారు, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నారు. ఒక ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నారు, ఒక వివాహం కోసం ప్రార్థన చేస్తున్నారు, ఒక ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నారు, ఇంకా రకరకాల విషయాలు మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ హృదయంలో ఎప్పుడైతే మారిపోయి దేవుడి దగ్గర అయ్యా నేను చేసిన తప్పు, మన బాగుంటుంది, తప్పని అనుకుంటుంటే బాగుంటుంది అంటాడు. ఎంత అందంగా అడుగుతుందంటే అది ఎలా కుదురుతుందండి? నీవు బాగా స్నానం చేయకు, దేవుడు నిన్ను అడుగుతూనే ఉంటాడు, తప్పదు. మాస్టర్ గారు ఇంకైనా నా గొడవ మానేస్తే బాగుంటుంది. అలాగా నీ గొడవ మానేయనా? నువ్వు మారు మనసు పొందావా? నువ్వు మారు మనసు పొందావా? మారు మనసు పొందితే మళ్ళీ దేవుడు నీ గురించి మాట్లాడు. మారు మనసు పొందమంది కాదు, నేను అడుగుతూనే ఉంటాను, నేను అంటూనే ఉంటాను, నువ్వు పడవలసిందే. మనం మాట్లాడిన ఎవరికో 50,000 ఇవ్వాలి, 2 రోజులు పొద్దున్నే వస్తున్నాడు, టిఫిన్ చేయడం మంచినీళ్ళు తాగడం తిరిగి గటౌట్ రేపు అవుతున్నాడు. 10 రోజులు ఇస్తాం, 15 రోజులు ఇస్తాం, ఒక రోజు ఇచ్చేసాం, 50,000 ఇచ్చేసాం. మీకు వస్తారా? వస్తే ఊరుకుంటారా మీరు? మరి నువ్వు వారు మనసు పొందకుండా నన్ను ఎలా అంటున్నావు, అలా అంటున్నావు, ఇలా అంటున్నావు అంటారా? అనరా? దేవుడే నిన్ను అనగానే అనుమతిస్తాడు. హల్లెలూయా. వారు మనసు పొందే వరకు నిన్ను అంటాం మానరు. వింటున్నారా? ఇప్పుడు తండ్రి కుమారుడు చేర్చుకున్నాడు కదా, చేర్చుకున్న తర్వాత రోజు వాళ్ళ నాన్న కాకేసి ఎలా దరిద్రుడు, ఇదివరకలా తిరిగావు, ఇదివరకలా తిరిగావు అని అంటాడా? అన్నాడు. ఒక్కసారి మనం మారిన తర్వాత దేవుడట బైబిల్లో హెబ్రీల్లో ఉంది, వారి పాపములు లేక నేను ఎప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు మారిన తర్వాత చెప్పండి. మరి ఇంత వాక్యం వింటున్నాం, మానవులు ఇంకా చాలా మంది ఉన్నారు. మేమేం చేసాం లేదమ్మా, అంత దేవుడే చేసాడు, మేం చేయదు. చాలా గొప్ప దేవుడే అది చేశాడు, అంతేనా? తప్పు కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ పెద్ద అబ్బాయి వచ్చాడండి, ఇంటికి వచ్చి చాలా గొప్పగా ఉన్నాడు. కోపంగా ఉండి మా నాన్న కూడా అంటున్నాడు, ఎప్పుడైనా అక్కడ చదవక్కర్లేదు, ఎప్పుడైనా నా గురించి ఎంత రక్షణ చేశావా, నేను నీ దగ్గర పడుతున్నానే. వాడు ఏమేం చేశాడో తెలుసా? వాడు తాగుపోతూ తిరిగిపోతూ, నీ చిన్న కుమారుడు తాగుపోతూ తిరిగిపోతూ వేల్చులతో తిరిగి మొత్తం పాడు చేసి నాశనం అయిపోయి పడిపోతే తొడగ చేస్తావా? ఒక రకంగా నేను 25 సంవత్సరాల నుంచి సేవలో చాలా మంది రౌడీలు భయంకరమైన వాడిని, నాకు అంత 2 బ్యాచ్లు అందరూ నాతో కలిసి ఒక మచిలీపట్నం దగ్గర సంఘం పెట్టాడు, 32 మంది కూడా చేయడం. ఇలా కూడా చాలా మంది కలిసి నాకు ఈ సేవా జీవితం అద్భుతంగా మారిపోయారంటే బయట ఏమనుకుంటారంటే ఈ
యేసు ప్రభుకి నా తోడు దొరికారండి. యేసు ప్రభుకి నా తోడు దొరికారండి. యేసు ప్రభు అంటాడు, అలాంటి వారి కోసమే నేను వచ్చాను. హల్లెలూయా. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సేవకులు సాక్ష్యాలు పెట్టుకుంటాం మా అందరికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మా బంధువుల్లో కూడా చాలా మందికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదేంటి ఈయన ఎలా బాధపడేంటి, ఈయన యేసు ప్రభు పట్టుకున్నాడేంటి, ఈయనకి వాక్యం ఇచ్చాడేంటి, కథ పట్టుకున్నందుకు ధన్యవాడు పట్టుకుని వాక్యం ఇచ్చాడేంటి. వాక్యమును యాకోబుకు యాకోబు అనే పేరుకి అర్థం తెలుసా? మోసగాడు. మోసగాడు వాక్యం ఇచ్చాడండి. ఆయన ఇష్టం. యాకోబును ప్రేమించాను, ఏసావును ద్వేషించాను కదా. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. భయంకరంగా మన పుష్ప భయంకరమైన పాపాలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కొలంది పత్రికలో ఉన్నప్పుడు టైం మీద గురించి చేస్తున్నాను. దాన్ని అంటాడు, నీచులను వెర్రివారిని తృణీకరింపబడిన వారి అజ్ఞానులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంట తెలివైన వాడు అనుకున్న వాడు అందరూ సుఖపడతారు. అర్థమైందా? ఒకరోజు ఆర్టీఓ గారు ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి అనేవాడు. ఆయన ఏదో ప్రార్థన చెప్తే ప్రార్థన చేయండి ఇతరాలుగా. ఆయన ప్రార్థన చేయించుకునేటప్పుడు వాళ్ళు ఎవరు ఎరగకుండా ఎప్పుడైనా చేయండి అనేవాడు. ఈ పెద్ద పెద్ద వాళ్ళు అయినా ఎవరైనప్పటికీ కూడా చావుకుల దగ్గర తాగుతున్నారు అందరూ కూడా. రాధాకృష్ణ ఏమంటాడు, ప్రార్థన చేయండి. ఇప్పుడు ఈ ప్రార్థన శక్తి అందరికి అర్థమై, ప్రార్థన యొక్క గొప్ప శక్తి. ఆ శక్తి ఎవరికి ఇచ్చాడు? మోసగాడికి యాకోబుకి ఇచ్చాడు. పౌరుకి ఇచ్చాడు. పౌరాత చంపేశాడు. ఆయనకి ఇచ్చాడు కదా. పేదలు చేపలు పట్టుకుని వాడికి ఇచ్చాడు. చదువులేదు వాళ్ళకి. ఏంటి అసలు దేవుడు చేసే కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నేను ఎంత తెలివైనండి, నాకెవరదేంటి, నువ్వు తెలివైన నాకు కాబట్టి ఏమన్నా నేను తెలివి తప్పుకుండా అంటేనే చెప్తాడు. హల్లెలూయా. దేవుడికి తెలివైనడు కాదు కావచ్చు, అయోమయుడు, ఏమైతే అన్నాడు కావాలి అప్పుడు ఆయన చెప్పినట్టు వెళ్తాను. తెలివైనడు అలా కాదు ప్రభు ఏమంటారు చెప్పండి. అలా కాదు ప్రభు అంటే దేవుడికి సలహాలు ఇస్తాడు. అందుకే దేవుడు అలాంటి అప్పటి చూసుకోండి. దేవుడికి సలహాలు ఇచ్చేవాడు అక్కర్లేదు. దేవుడిని ఫాలో చేసుకోవడం కావాలి. దేవుడికి సలహాలు ఇస్తాం. దేవుని ఆలోచన సభలో నీవు చేరుతా కదా. చాలా మంది ఒకసారి ఇస్రాయేల్ గారికి పోయలేదా నా మీద చెప్తాం మరి చూడ నాకు పంపుతుంది కదా ఆయన, నాకు పంపుతుంది కదా ఆయన పోయలేదని చెప్పు. కాబట్టి ఈ తెలివి తక్కువ వారిని నీచుల వెర్రి వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నుకొని మీకు అందరికీ శుభవార్త. సాక్షాత్తు యేసుక్రీస్తు ఆత్మ వాళ్ళలో తప్పేసి ఆత్మపాడు. నా మాట కాదు, నా మాట అయితే ఇప్పటికి మీకు అర్థమైందా? గంట అయిపోయింది. గంట మనం ప్రారంభించాం.
దేవుడు మాటలు కాబట్టి ఎంతసేపు మాట్లాడుకున్నా మనకు సంతోషంగా ఉంటుంది. నేను ముగించేస్తున్నాను. అందుకతడు కుమారుడు బాధపడు, నువ్వు ఎప్పుడు నా దగ్గర నువ్వు చెప్పుకోలేదు కదా, నువ్వు చక్కగా ఉన్నావు కదా, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. కాబట్టి ఒక మాట మనం గమనిస్తే కనుక కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు పడినోళ్ళే బాధ మనసు పొందే అవకాశం, హాయిగా ఉన్నవాళ్ళు బాధ మనసు పొందే అవకాశం పడితే దేవుడు అంచేత దేవుడు ఏం చేస్తాడు, మనకి శ్రమలను, నిందలను, శోధనలను అనుమతిస్తాడు. ఒకరి ఇంటి వారు వారికి విరోధులు. మనం ఎప్పుడైతే చెప్తున్నామో వెంటనే మనతో మాట్లాడుతున్నాను. కొంతమంది పిల్లలు కూడా మా ఇంటికి రాను, పిల్లలు తెలియజేస్తాం, నాకు చెప్తాను. ఒక ఆయన సువార్త జరుగుతుంటే ఫోన్ చేశాడు, ఆయన ఇక్కడ మంచి సువార్త జరుగుతారా పండగ మార్చేస్తాం. ఎలా మార్చేస్తారు? తప్ప మార్పిడి అనేది తప్పు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రపంచంలో నేను ఒక మాట అన్నాను, ప్రపంచంలో క్రైస్తవులందరినీ నిలబెట్టి మిమ్మల్ని ఎవరైనా మార్చారా, మీరు దేవుడి దగ్గరికి వచ్చారా అని అడగండి. మీరు ఎవరైనా మార్చారా? అసలు మారిగడాలని మీరు ముఖ్యంగా నేను మాట్లాడాను. కాబట్టి బలవంతం కొంత మార్పిడి అనే మాట తప్పు, వాపసు తీసుకొని బలవంతంగా ఎవరిని మార్చలేదు. ముఖ్యంగా యేసు ప్రభుకి ఆ అవసరం లేదు. యేసు ప్రభు నీ తలుపు దగ్గర నిలబడి తట్టుచున్న తలుపు తీస్తే లోపలికి వస్తా అన్నాడు. తలుపు గెట్టుకుని వచ్చేవాడు కాదు మా ప్రభు. తలుపు గెట్టుకుని రాడు లోపలికి, మర్యాదగా వస్తాడు. మన హృదయంలో దేవుడికి స్థలవృక్షం మనం యేసు ప్రభు వైపు తిరిగాం. ఇప్పుడు అలా మారిపోయేటట్టయితే భారతదేశం అంతా క్రైస్తవ దేశం అయిపోదు, ప్రపంచం అంతా క్రైస్తవులు అయిపోదు అయ్యారు. ఇంకా ఎక్కడ దాకా కొంతమంది మన ఇళ్లలో కొంతమంది మహానుభావులు మారేరా, మరి ఇంట్లో మార్చలేరు వాళ్ళు, మనం ఎదురు మార్చేస్తామా. కాబట్టి ఈ మాట తప్పు. ఎవరిని మార్చలేరు. యేసు ప్రభు పిలిస్తేనే వాడు ప్రభు దగ్గరికి వస్తున్నాం. హల్లెలూయా. మాట చెప్పుకొస్తున్నాను, నా తండ్రి ఆకర్షించకుండా నా దగ్గరికి ఎవరు రాలేదు. కాబట్టి ఇది తప్పు. కాబట్టి దేవుడు ఉద్దేశం ఏంటి? చెడిపోయిన వారిని, నశించిపోయిన వారిని, పాడైపోయిన వారిని చేర్చుకున్నాడు. వాళ్ళ ఆయన కావాలి, ఆడ గురించి ఆయన సిలువేయబడ్డాడు. దేవుడికి ఎవరు కావాలో చెప్పి ముగిస్తాం. నేను పాపిని అని ఒప్పుకున్న వాళ్ళే దేవుడికి కావాలి. నేను ఏ పాపం చేయలేదు అన్నవాడు దేవుడికి అక్కర్లేదు. హల్లెలూయా. ఇంకో మాట ఏంటంటే పాపం లేని వాడి ప్రపంచంలో మానవ జరిగిన ఎవరు ప్రార్థన చేస్తారు. ప్రయోగకర్తండి దేవత ప్రభు ఈరోజు విరిచిన సువార్త వాక్యాన్ని పట్టిస్తూ ఉంటారు. ఆయన మరి మాకు ఎంతో ఆదరించి పాస్టర్ గారు సంఘం మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి పిల్లలందరూ మార్పు సహాయం చేసి ఈ గ్రామంలో రక్షణ నిర్మాణము ఇవి తిరగడానికి సహాయం చేయడం యేసు నామములో ప్రార్థిస్తున్నాను. కొద్ది నిమిషాలు రాజేష్ గారు మాట్లాడతారు. ఉందండి, మాట్లాడితే బాగుంటుంది. ఓకే, మంచిదండి. సువార్త కొరకు సహకరించిన వాళ్ళందరికీ మంచిది.